నమస్తే, వెల్కమ్ టు మెగా9. దిస్ ఇస్ తేజస్వి. సంపదలకు మూలం కార్మికుల స్వేదమని, శ్రామికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లి సెంటర్ పోలేరమ్మ తల్లి గుడి వద్ద భవన కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను కన్నా ఆవిష్కరించారు. కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజే మేడే అని ఆయన తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు అన్నారు. యానివర్సరీ లాగా అది వాళ్ళు ఉత్సవాలుగా జరుపుకోవడానికి, అలాగే సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేడే రోజు అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. తదిమా రోజుల్లో యూనియన్లో ఉన్నటువంటి యాక్టివ్ మెంబర్స్ తప్ప తదిమా వాళ్ళంతా కూడా ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు. నాయకులు మాత్రం వాళ్ళ సంక్షేమం కోసం మరి కృషి చేస్తారు. ఖచ్చితంగా మీ సమస్యల పట్ల నేను ఎప్పుడు కూడా సానుకూలంగా ఉంటానని చెప్పేసి ప్రసాదరావు గారు మొట్టమొదటి కలిసినప్పుడే చెప్పాను. అలాగే దాని తర్వాత కూడా మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి మనకి ఈ శ్రమ్ కార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా ఇస్తున్నటువంటి కార్డ్స్ కానీ, లేకపోతే వెల్ఫేర్ బోర్డులో సపరేట్ వాళ్ళ విషయంలో కానీ, మళ్ళీ మనకు 14 నుంచి 19 వరకు చంద్రన్న బీమా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి చంద్రన్న బీమాని తీసేసినటువంటి విషయం మరి మీ అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి వల్ల అత్యధికంగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులే. అధికారంలోకి రావడంతోనే ఇసుకను ఎప్పుడైతే ఆపేశాడో 6 మాసాల పాటు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు రోడ్డును పడినటువంటి పరిస్థితి. ఆ రోజు మేము కూడా వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ చోటు పట్టుకొని విజయవాడ సంఘటన సెంటర్లో మరి భిక్షాటన చేసినటువంటి పరిస్థితి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ చంద్రన్న బీమాని పునరుద్ధరణ చేస్తాము, ఆలోచన చేస్తున్నాము అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ చంద్రన్న బీమాని మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పేసి కోరుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అలానే మీరు ఏదైతే సమస్యలు ఇస్తున్నారో భవన కార్మికులకి మరి ఒక సైట్గా కావాలి అనేటువంటిది అడుగుతున్నారు. ఈ సైట్స్ చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి, సైట్స్ చాలా కావాలి అని అనేది. కానీ మొన్న నందిగామ ఒక దగ్గర చూస్తేనేమో అది బాగుపోరం పోకుండా మరి వీటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేయమన్నాం. మనకు ఎక్కువగా ఉంటే వాగుపారం పోతుంది, లేకపోతే జడ్పీ స్థలాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయో చూడమన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎక్కడ సైట్ ఉన్నా కూడా నేను మీకోసం ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.